ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవయిత్రాయ విరచితం శాంతి పర్వం చతుర్థాశ్వాసం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణ ధారావాహిక 294వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీదీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా, నేటి వరకు మనం బ్రహ్మ శరీరానికి పర్వతములు అస్తులు అంటే సృష్టి యావత్తు బ్రహ్మ యొక్క శరీరమే. భూమి కొవ్వు మరియు మాంసము, సముద్రాలు రక్తము, ఆకాశం పొట్ట గాలి ఊర్వులు, నిప్పు వెలుతురు, నదులు రక్తనాళములు, సూర్యచంద్రుల నేత్రములు, ఊర్ధ్వలోకం తల, పాతాళం పాదములు, దిక్కులు చేతలు, అనంత శరీరమే నారాయణుడు. ఇలా నారాయణుడే లోక సృష్టికర్త. సృష్టి అనంతం, అందుకనే ఆయన్ని అనంతుడు అని అన్నాం. ఆనవాయితీగా నేటి కార్యక్రమానికి స్వామిని ప్రార్థిస్తూ స్వీయ రచన. చేతనామయంబు జన్మ జన్మల వాసనాభరితంబు భూతనాధుని కొలువ అవ్యయానంద ప్రాప్తంబు వీతరాగుల నెలవు జగత్పాలనా మండలంబు శాంతికారకంబు భ్రాంతిహరణంబు శివనామస్మరణంబు. స్వామిని నుతిస్తూ, అయ్యా, బ్రహ్మ విష్ణు మానసపుత్రుడు, మొట్టమొదటివాడు ఈయనే. బ్రహ్మకు పీఠంగా ఓ పద్మం మనకందరికీ తెలుసు. అందుకే ఆయన్ని పద్మజుడు అని అంటాం. భూమియే పద్మం, ఆకాశం శీర్షంగా గల మేరు పర్వతం. చూడండి, మేరు పర్వతం యొక్క ఔన్నత్యం. మేరునగ తీరం అంటారు దీన్ని. భూమియే పద్మం, ఆకాశం శీర్షంగా కలిగినటువంటి మేరు పర్వతం కర్ణిక, అంటే ఆ పద్మానికి కర్ణిక. అట నుండే సృష్టి భారాన్ని బ్రహ్మ వహిస్తూ ఉన్నాడు అని శాస్త్రం చెప్తా ఉంది. వాయువు చేష్టారూపమునన్ మ్రోయునెడ నభంబు ద్రవము మునివీరజలము. వాయువు చేష్టారూపమున్ మ్రోయునెడ నభంబు ద్రవము మునివర జలము స్మాయుత మనలము గారి నాయతము ధరిత్రిలిట్లులైదు తెరంగుల్. ధరిత్రి అంటే పంచభూతాలు గురించి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు? వాయువు చేష్టారూపము మ్రోయునడ నభంబు ద్రవము మునివర జలము స్మాయుత మనలము గారి నాయతము ధరిత్రి లిట్టులైదు తెరంగుల్. సృష్టిలో చేష్టలు, శబ్దములు, స్రావములు, ఉష్ణం, గట్టితనం ఇవి ఏర్పడే నిమిత్తంగా పంచమహాభూతాలు ఆవిష్కరింపబడినవి. పంచమహాభూతములు అంటే చేష్టలు వాయు యొక్క రూపంలో గాలి, శబ్దములు ఆకాశం ద్వారా, స్రావములు ప్రవాహాలు నీటి ద్వారా, వేడి అగ్ని నుండి, గట్టితనం భూమి వలన కలిగాయి. మరి ఈ సృష్టికి ఇవన్నీ అవసరమే కదా, పంచభూతముల యొక్క మేలు కలయికే కదా. అందుకు ఇవి ఈ రకంగా ఏర్పడ్డాయి. ఈ పంచభూతాలు కారణంగా పదార్థాలు రెండు విధములుగా విభజింపబడుతూ ఉన్నాయి: స్థావరములు, జంగమములు. స్థావరములంటే చెట్లు, పర్వతములు. జంగములు అనగా తిరిగాడేవి, కదిలేవి, తిరిగేవి. అంటే చరములు, అచరములు. పదార్థములు గ్రహించేవి ఇంద్రియములు. ఇంద్రియాలను నియంత్రించేది మనస్సు. అనుభోక్త జీవుడు, అతడే అంతరాత్మ. అనగా అనుభోక్త మనస్సు ఇంద్రియముల ద్వారా పదార్థములను అనుభవిస్తుంది. అనుభోక్త అంటే భుజించేవాడు. పదాలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, వింటే అర్థమవుతుంది.
మనస్సు ఇంద్రియముల ద్వారా పదార్థాలను అనుభవిస్తుంది. ఓ బెల్లం ముక్కో చక్కెరో ఏదో ఒక తీపి పదార్థమో పులుపో కారమో నాలుక మీద వేసుకున్నాం, అది తీయగా ఉంది, దీని రుచి ఫలానా అని చెప్పేది ఏది? నాలుక కాదు. నాలుక గ్రహించే ఇంద్రియం. ఆ ఇంద్రియముల ద్వారా చవి చూస్తుంది నాలుక, ఆపై మనకు తెలుస్తూ ఉంది. అంటే అనుభవించేది మనస్సు. కాబట్టి క్షేత్రజ్ఞుడే జీవుడు. క్షేత్రజ్ఞుడు. మన దేహమే ఒక క్షేత్రం. ఈ క్షేత్రం అనగా ధరించున్నది. కాబట్టి ఇందుట్లో ఉండి గ్రహించేవాడు క్షేత్రజ్ఞుడు. కొంచెం క్లిష్టంగానే ఉంటుంది వేదాంత పరంగా, జాగ్రత్తగా విన ప్రార్థన. కాబట్టి ఆపై వర్ణాశ్రమ ధర్మాలు చెప్తా ఉన్నారు. వేదాలకు, సత్యధర్మాలకు, తపస్సుకు నెలవు బ్రాహ్మణులు. ఇది వర్ణం మాత్రమే కాదు, అవును వర్ణంతో కూడా. ఎందుకంటే ఆయా నియమాలు, ఆయా నిష్టలు, ఆయా కార్యక్రమాలు, ఆచరణలు పాటించేటప్పుడు ఆ వర్ణం అలాగనే భాషిస్తుంది. అది ఎవరైనా కావచ్చుగాక. కాబట్టి ఇది వర్ణాశ్రమ ధర్మాలు అన్నారు ప్రప్రథమంగానే. తదుపరి ఎవరు అంటే క్షత్రియ, వైశ్య, శూద్రులు. వారికి తగినటువంటి ఆచరణాత్మకమైనటువంటి సిద్ధాంతాలని ఇక్కడ మనకు స్వామి అందిస్తూ ఉన్నారు. అంటే సత్యము బ్రహ్మము తపమును సత్యమ ప్రజలను సృజించు సత్యము లోకస్థిత్యాధానము చేయును సత్యం వనృతంబు చేత సపిహితమగున్. సత్యమే వేదం. సత్యమా బ్రహ్మము తపమును సత్యమా ప్రజలను సృజించు సత్యము లోకస్థిత్యాధానము చేయును సత్యంబు అనృతంబు చేత సపిహితమగున్. సత్యము యొక్క వైశిష్యం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనకు అవగతమవుతుంది. సత్యమే వేదం, తపస్సు సత్యమే, ప్రజా సంతతిని సత్యమే సృష్టిస్తుంది, సత్యమే. లోకం నిలిచియునుటకు కారణం కూడా సత్యమే. కానీ ఆ సత్యం అసత్యం చేత కప్పబడి కనుమరుగవుతూ ఉంటుంది. సత్ అనగా ఏంటి అసలు? వేదాంత పరిభాషలో ఉనికి. అసత్తు నుండి సత్తుకు చేరే మార్గం అని ఉపనిషత్తులు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దీన్నే సదసజ్ఞానము అని అంటాం. అనగా మనకేం అవగతం అవుతుందండి? ఇప్పుడు సత్యమే వేదం, తపస్సు ఆధారం, అన్నిటికీ సత్యమే మూలం. అనగా ధర్మం, కాంతి, జ్ఞానం, స్వర్గం, సుఖం, సత్యనిష్టలు, వైరాగ్యమే ఔషధం. ఇవన్నీ కూడా సత్యనిష్టలు. ఎప్పుడిప్పుడు మనం చెప్పుకున్నాం. జ్ఞానం ప్రధానం, వైరాగ్యమే ఔషధం. దుఃఖ నివారణ కారణం కూడా వైరాగ్యమే. ఎప్పుడైతే వైరాగ్యం ఆవహిస్తుందో సదసజ్ఞానం కలుగుతుంది. ధార్మికత అంటే ధర్మం పట్ల అవగాహన కలిగి ఆచరణాత్మక జీవన విధానం, ఆ శైలి కలిగి ఉండటం. అది ఏమవుతుంది? స్వర్గహేతువు. ఆ స్వర్గహేతువుకు అది ఆధారం అవుతుంది. అదే అధార్మికత పాపకార్యాలు చేయిస్తుంది. అంటే ధర్మం చెయ్యం కదా, ధర్మాచరణ లోపిస్తుంది, అధర్మాచరణ ప్రజ్వరిల్లుతుంది. అప్పుడు అది నరకహేతువు. ఎంత భీష్ముడు ధర్మరాజుకు చెప్తా ఉన్నాడు. ఆలకించాడు ధర్మరాజు. ఉదయించే సూర్యుణ్ణి చూడరాదు, అలాగే తన మనాల్ని కూడా తను దర్శించరాదు. ఇతర వివస్త్ర స్త్రీని అంతకంటే చూడరాదు. ఆత్మ జీవాత్మతో చేరి భూతాత్ముడు, శరీరంలో క్షేత్రజ్ఞుడు. చూడండి, ఆత్మ యొక్క పరిణామ క్రమం మనకు ఏ విధంగా అవగతమవుతుందో ఇక్కడ మనకు లభిస్తుంది. ఆత్మ జీవాత్మతో చేరితే భూతాత్ముడు. భూతాత్ముడు అంటే ఏ భూతమైతే ఆ భూతం. ఇక్కడ పిశాచం అని కదా, అవును పిశాచం కూడా.
ఏ దేహమైతే అదే పంచభౌతికము కాబట్టి భూతాత్ముడు. ఈ దేహం భూతాత్మకమయం, పంచభూతాత్మకం ఇది. ఆ పరిభాషలో ఈ ఆత్మ ఏ దేహాన్ని అయితే చేరుతుందో ఆ రకంగా అది భాషిస్తూ ఉంటుంది అని దీని యొక్క భావన. ఆత్మ జీవాత్మతో చేరి భూతాత్ముడు, శరీరంతో చేరితే క్షేత్రజ్ఞుడు. అదే శరీరం అయితే ఆ శరీరం. అదే శరీరం తాను కాదనే జ్ఞానులతో చేరితే పరమేశ్వరుడు. బుద్ధికి ఎడంగా నిలిచి అప్పుడేమవుతుంది? బుద్ధి సాక్షి, అంటే సాక్షిభూతుడు అని పిలువబడుతూ ఉంటుంది. ఒకటే ఆత్మ, విభిన్న క్రియలు, విభిన్న స్థితులు ఈ ఆత్మ ఎదుగుదలకు హేతువులు అవుతూ ఉన్నాయి. అంటే ఏం తెలుస్తుంది ఇక్కడ మనకి? మిథ్యా జ్ఞానమే మాయ. ఇదంతా మిథ్య అండి, అంతా మాయ అండి అంటాం. మిథ్యా జ్ఞానం, సరైన అవగాహన లేక. గుణ నిర్మూలనయే పరతత్వ సాధన యొక్క లక్ష్యం. గుణ నిర్మూలన, త్రిగుణములు ఎలా నిర్మూలించగలగాలి అంటే రజోగుణం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం చేత రజోగుణాన్ని, ఆ రజోగుణం తమోగుణాలను సత్వగుణం చేతనే నిర్జించాలి. అప్పుడు ఏమవుతుంది? కేవలం సత్వమే భాషిస్తుంది. ఆ సత్వగుణం చేత ఆ సత్వాన్ని కూడా నిర్జించగలిగితే నిర్గుణ స్థితి. ఇదే బ్రహ్మైక్య సాధన. ఇది తొలి సోపానం. అంటే ధర్మరాజుగా చెప్తా ఉన్నాడు, వినుము ఆత్ముడు క్షేత్రజ్ఞుండన భూతాత్ముండన పురుషుండన పరమేశుండన బుద్ధి సాక్షి అనంగా జనన రహితుండనగన్ పరగు శాంతి ప్రవణ. ఆత్మయే ఇన్ని రకాలుగా మనకు దర్శనమిస్తూ ఉంది. ఏ విధంగా? ఆత్మ జీవంతో చేరితే భూతాత్ముడు, శరీర తత్వం తెలిసి క్షేత్రజ్ఞుడు, పురుషుడు, స్త్రీ, రాజు, బంటు, ఫలానా ఫలానా అని చెప్పగలగటానికి శరీర తత్వం తెలిసి క్షేత్రజ్ఞుడు. తాను శరీరం కాదు అని ఎరిగినట్లయితే పురుషుడు. బుద్ధికి దూరంగా నిలిచి సాక్షిభూతుడు, అంటే బుద్ధి సాక్షి అని ఇక్కడ అర్థం. ఈ తత్వదర్శనంతో ఏమవుతాడు? జనన రహితుడు, జనన మరణములకు దూరంగా, అదే మోక్ష సాధన అని పిలువబడతాడు. ఆత్మ పరతత్వంతో రమిస్తే పరమేశ్వరుడు, విశ్వమయుడు. ఎందుకు? విశ్వమంతా ఆయనే కదా, వ్యాపించి ఉండేది పరతత్వమే కదా. సృష్టి అంతా అతనిలో గోచరించేదే కదా. సృష్టి స్వామిలో ఉన్నప్పుడు, స్వామిలో మనం అంతర్భాగంగా చేరగలిగినప్పుడు, ఆ భావన మనకు వచ్చి ఆ భావనామయ జీవనంలో రమించగలిగితే దూరంగా వైదొలిగే స్థితి మనకు లభించదు. అది దూరమైతే, సాక్షిభూతుడిగా బుద్ధి లేకపోతే తను జీవంగానే భాషిస్తాడు తప్ప ఆత్మగా, ఆ ఆత్మ పరమాత్మను చేరే విధంగా మోక్ష సాధనకు వైదొలిగి పునరపి జననం, పునరపి మరణంగా జీవుడు పతనం అవుతాడు. కాబట్టి సృష్టి అంతా ఆయనలో గోచరించేదే. ఆయన విశ్వవ్యాపకుడు. అదే సృష్టి ఇంద్రియాల ద్వారా దర్శనమిస్తే మాయ. దశేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, దీనిలోనే కొట్టుమిట్టులాడే జీవుడు ఏమవుతాడు? మాయామోహన బద్ధుడవుతాడు. మాయ వలన ఆత్మ తనను తాను దర్శించలేదు. తనెవరో తనకు స్పృహ కోల్పోతుంది. ఆ స్పృహ ఉండదు. పరమాత్మను అది చేరలేదు. అప్పుడు ఏమవుతుంది? స్వార్థం ప్రకోపిస్తుంది. స్వార్థం అనగా ధర్మం లోపిస్తుంది. స్వార్థం ఉండవలసిందే. స్వార్థం ఏం తప్పు పట్టవలసిన అవసరం లేదు. మితిమీరి ఉండరాదు. అంటే స్వార్థం ఏ విధంగా ఉండాలి? ధర్మ చింతన కూడా స్వార్థమై, ధర్మమయంగా ఉండాలి. స్వార్థం తన కొరకు తను సముపార్జించుకునేదే స్వార్థం. నిర్గుణ సాధనతో ఆత్మ పరమాత్మను దర్శిస్తుంది. ఇప్పుడే చెప్పుకున్నాం.
త్రిగుణాత్మక జీవనం పతనకారకం, నిర్గుణ జీవనం అది బంధ విమోచనం. అంటే అష్టాంగ యోగాదుల సాధనతో యమ నియమ ప్రాణాయామం ప్రత్యాహార ధారణ ఈ విధంగా అష్టాంగ యోగాల గురించి లోగడ చాలా వివరంగా చెప్పుకున్నాం. అప్పుడు దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే చపలత్వాన్ని వీడటం, చంచలత్వాన్ని వీడటం. వీడి వాయు నిరోధం ద్వారా నియమాది సాధన తప్పనిసరి. ఎప్పుడైతే గాలిని బంధించి యోగ సాధనలో అష్టాంగ యోగ సాధన ద్వారా జీవుడు పరమాత్మను చేరే ప్రయత్నం చేస్తాడో పరమాత్మ కూడా సహకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అనుగ్రహిస్తాడు అని శాస్త్రం అభయాన్ని ఇస్తుంది. ఇక్కడ మనకి అనుమానమే అక్కర్లేదు. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, శివాజ్ఞగా సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విన మనవి, ఆదరించ ప్రార్థన. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది, నినాదములతో కాదు సుమా. సీతారాం. శ్రీ రామాచార్య